భక్తుడి కోసం నంది విగ్రహం కదిలిందని మీకు తెలుసా? ఈ అద్భుతం ఇప్పటికీ ఆ దేవాలయంలో కనిపిస్తుంది. తమిళనాడులోని ఒక చిన్న పల్లెటూరులో జన్మించాడు భక్తనందనార్. అతను తక్కువ జాతిలో పుట్టడం వలన దేవాలయంలోకి అనుమతించేవారు కాదు. కానీ అతని హృదయంలో మాత్రం పరమశివుడే ఉన్నారు. ఒకరోజు తిరుపంగురు ఆలయానికి వెళితే ధ్వజస్తంభం దగ్గరే ఆపేశారు. "నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదు" అని చెప్పారు. నందనార్ కళ్ళలో ఏమో నీళ్లు. ఆయన కూడా ఆగలేదు. దూరం నుంచైనా శివుని చూడాలని ప్రయత్నించాడు. కానీ పెద్ద నంది విగ్రహం మధ్యలో ఉండడంతో శివయ్య కనిపించలేదు. అప్పుడు అతను కన్నీళ్లతో ప్రార్థించాడు. "శివా, నీ దయకు అర్హులం కావడానికి జాతి ప్రమాణమా? నా భక్తిని చూడు ప్రభూ." ఆ మాటలు విని శివుడు నందిని ఆజ్ఞాపించి పక్కకు కదిలిచ్చాడు. నంది నిజంగా ఒకవైపుకు వంగి నందనార్కి దర్శనమిచ్చాడు. ఈ రోజుకి ఆ ఆలయంలో నంది పక్కకు వంగి ఉంటుంది.